భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. లబ్ధిదారుల ముంగింటే ఎన్టీఆర్ భరోసా. ఏపీ 10th ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల ప్రభంజనం. శంకర్ గౌడ్ ఆశయాలని కొనసాగిస్తాం. టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేటలో జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారులకు సహాయం అందించారు. ఎన్ఈసిసి సహకారంతో తోపుడు బండ్లు, గ్యాస్ స్టవ్లు, గుడ్లు, ఇతర సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంతో నిరుపేదలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది లబ్ధిదారులకు సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. మనకు రాజీవన్ అని గత 6-7 సంవత్సరాల ముందు కరోనా వచ్చినప్పుడు కొంతమంది మిత్ర బృందం అంతా ఏర్పడి జనతా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వేల కుటుంబాలకు అందరం కలిసి ఫండింగ్ చేసుకుంటూ సహకారం అందించుకుంటూ వస్తున్నాం. అయితే చాలా సందర్భాలలో ఏమైందనంటే పెద్ద ఎత్తున మన నర్సంపేట పట్టణంలో కానీ మండల హెడ్ క్వార్టర్స్లలో కానీ చిరు వ్యాపారులకు సాయం చేద్దాం అని అంటే అది అంత పెద్ద ఎత్తున చేయలేక ఏదైతే కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నామో ఆ పెద్ద ఎత్తున ఈనాడు చిరు వ్యాపారులు రోడ్డు మీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు తోడ్పడే విధంగా నేను 2-3 కార్యక్రమాలు చూసి మన ఎన్ఈసిసి వాళ్ళని అప్రోచ్ కావడం జరిగింది. మరి వాళ్ళను మన నర్సంపేట పట్టణంలో ఉన్న మరియు అన్ని మండల హెడ్ క్వార్టర్స్లలో ఉన్న చిరు వ్యాపారులకు మరి చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి వద్దాం అనుకున్న యువతీ యువకులకు కొంత తోడ్పాటును అందించే విధంగా మీ ఎగ్ కార్డ్స్ వరంగల్లో కానీ ఇంకా కొన్ని ప్లేస్లలో కానీ ఇవ్వడం చూసినామని చెప్పి మనం అడగడం జరిగింది నర్సంపేట తరఫున. మరి ఏదైతే మనం అడగగానే వారు వాళ్ళ శక్తి వంచన లేకుండా మీకు ఒక 100 యూనిట్ల వరకు మేము ఏర్పాటు చేస్తాం. ఆ 100 యూనిట్లు మీరు ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో ఆ వ్యాపారం చేసుకునే వాళ్లకు మీరు అందిస్తే ఇంకా కూడా ముందుకు వెళ్ళుకుంటా నర్సంపేట రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా కాబట్టి అక్కడ పని చేసుకుంటున్న సోదరి సోదరులందరికీ కూడా మేము తోడ్పాటు అందిస్తామని చెప్పి ఈరోజు ఎన్ఈసిసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి ఏదైతే ఈనాడు ఈ ఎన్ఈసిసి వాళ్ళ కోఆర్డినేషన్ తోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి మనం నర్సంపేట నియోజకవర్గానికి ఇవాళ ఒక 4 యూనిట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి ఆ 4 యూనిట్లను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ అక్కడ ఉండి మన రోడ్ సైడ్ కొంత వ్యాపారం చిరు వ్యాపారం చేసుకునే మిత్రులకు ఈనాడు ఆ 4 యూనిట్లు మేడే సందర్భంగా నర్సంపేటలో ఉన్న కార్మిక సోదరులకు మరియు కర్షకులకు ఏదైతే అనునిత్యం కష్టపడుకుంటూ రూపాయి కష్టార్జితంతో సంపాదించుకునే అన్నదమ్ములకు అక్కచెల్లెలు అందరికీ కూడా మేము అన్ని సందర్భాల్లో తోడ్పాటుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి హైదరాబాద్ నుంచి విచ్చేసి ఈనాడు మనకు ఈ యూనిట్లు ఇచ్చిన ఎన్ఈసిసి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ శ్రీ కొర్రా రాజీవన్న గారికి మరొక్కసారి నా తరపున మరియు నర్సంపేట ప్రజానీకం తరపున మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నర్సంపేట డిపోలో ఆర్టీసీ విలీనం కోసం ఆత్మ బలిదానం చేసిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఉద్యోగులు పరామర్శించారు. నివాళులు అర్పించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఒక్కొక్క ఉద్యోగి నుంచి 300 చొప్పున నిధులు సేకరించాలని తెలిపారు. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీ ఉద్యోగులకు ఏదైతే ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో ఆ విలీనమే మొదలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూనియన్ ఇస్తే మళ్ళీ ఒక 2 కాలయాపన అయ్యే పరిస్థితి ఉంది. ఎన్నికలు జరిగినా యూనియన్లు వచ్చినా ఏదైతే 11% ఫిట్మెంట్ ఇచ్చిందో అది చాలా సంతోషకరం. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క బట్టి విక్రమార్క గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దుద్దుల శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, మరి వీళ్ళందరూ కూడా మంత్రివర్గము ఉప మంత్రివర్గం ఏదైతుందో వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ యొక్క మన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం. ఏదైతే నర్సంపేటలో ఈ యొక్క శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాత మరొకరు చనిపోవద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా త్వరితగతిన ఈ యొక్క నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం నిర్ణయాన్ని తీసుకోవడం చాలా సంతోషకరం. ఇది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం ఒక పునరాలోచించి, ఎందుకంటే ఆ రోజు మరి ఇక్కడ శవం ఉంది, అక్కడ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భం కూడా మరి మొత్తానికైతే సమరస్యంగా కావాలనే ఉద్దేశంతో మరి విధి విధానాలు పూర్తిగా అక్కడ రాయలేకపోయాం. అయితే ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిందో 2018లో, అదేవిధంగా అంతకుముందు మన 2023లో అంటే 2 సార్లు మీరు మేనిఫెస్టోలో పెట్టిన సమస్యల ప్రధాన అంశము ప్రభుత్వంలో విలీనం. అదే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మాత్రం మిగిలిపోయింది. దాని డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ను ఇచ్చిన తర్వాత మీరు ఎన్నికలు జరిపినా బాగుంటుంది, లేకపోతే వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ వద్ద మేడే వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక హక్కుల కోసం మరోసారి పోరాటం అవసరమన్నారు. 4 లేబర్ కోడ్స్ అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. జిందాబాద్ బీఆర్టీయూ, జిందాబాద్ జిందాబాద్ బీఆర్టీయూ, జిందాబాద్ జిందాబాద్. మేడే మేడే ఏకండి ప్రపంచ కార్మికులారా, ఆర్డర్ సెల్యూట్, ఆర్డర్ సెల్యూట్. మేడే 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 ఏకండి ప్రపంచ కార్మికులారా, ఏకండి ప్రపంచ కార్మికులారా. రద్దు చేయాలి 4 లేబర్. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక లోకానికి బీఆర్ఎస్ తరఫున, బీఆర్టీ తరఫున శుభాకాంక్షలు. ఈసారి మేడే ఉత్సవాలను పోరాట దృక్పథంతో, ఎదిరించేటువంటి ఆలోచనతో ఎదురెడ్డి మరోసారి పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి ప్రత్యేక సందర్భంగా ఈరోజు మేడే ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వం, ఫాసిస్టు ప్రభుత్వం అనేక హక్కులను సాధించినటువంటి తర్వాత కూడా కార్మికులకు రక్షణ లేకుండా, కార్మికులకు గతంలో రక్షణ కవచంగా ఉండబడినటువంటి అనేక కార్మిక చట్టాలను ఇవాళ అవమానించేటువంటి విధంగా, అణిచివేసేటువంటి విధంగా 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకొచ్చి రాష్ట్రాలను అమలు చేయాలని చెప్పి పంపించిన సందర్భంగా పైన బీజేపీ, కింద కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాన్ని పూర్తిగా వ్యతిరేకించేటువంటి కార్మిక సంఘం బీఆర్టీయూ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండబడినటువంటి కార్మిక వర్గం బీఆర్టీయూ ఎంత బలోపేతమైతే ఈరోజు 4
లేబర్ కోడ్లను అంత బలంగా ఎదిరించేటువంటి సత్తా ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థకు ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కార్మిక వర్గాలను కాపాడుకోవడం, వారి హక్కులను నిలబెట్టడంలో, రక్షించడంలో వారికి సాత్వికంగా ఉండడానికి బీఆర్టీయూ మరిన్ని పోరాటాల వైపు కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మేడే ప్రత్యేక దినం సందర్భంగా మరొకసారి నర్సంపేట నియోజకవర్గ కార్మిక వర్గానికి, వరంగల్ జిల్లా కార్మిక వర్గానికి, తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గానికి మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హన్మకొండ లస్కర్ బజార్లో శానిటేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని కార్మిక హక్కుల పరిరక్షణపై మాట్లాడారు. కార్మికుల ఐక్యతా శక్తి అని పేర్కొంటూ హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం కార్మికుల 10 గంటలు కుదించే విధంగా ఆనాడు చికాగో నగరంలో 1886లో ఉద్యమం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సందర్భంలో ఆనాటి ప్రభుత్వం కార్మికుల నాయకులను కార్మిక ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వారి పైన కాల్పులు జరిపితే ఆనాడు వేలాది మంది కార్మిక నాయకులు కార్మికులందరూ కూడా ఆ బుల్లెట్ల వర్షంకు బలిదానం ఇవ్వడం జరిగింది. వారి బలిదానాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే ఘనంగా వైభవంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘటిత అసంఘటిత కార్మిక ఉద్యోగ రైతు కూలీలు నిర్వహిస్తున్నటువంటి మేడే పురస్కరించుకొని ఓరుగల్ లాంటి ఓరుగల్లో కూడా ఈరోజు హమాలీ సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ సంయుక్తంగా ప్రతి ఏళ్ళ కూడా నిర్వహించే లష్కర్ ఘనంగా వైభవంగా మేడే జెండాను ఆవిష్కరించి 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు ఎండగడుతూ ఈరోజు వారి హక్కులను కాలరాస్తారు. వారు పోరాడి సాధించుకున్నటువంటి ఆనాడు అంబేద్కర్ గారు కార్మికుల పక్షపాతిగా ఉండి కార్మిక శాఖ మంత్రిగా ఉండి వారికి 8 గంటల పని దినాలతో పాటు పిఎఫ్ గ్రాట్యుటీ అదేవిధంగా వారి సంక్షేమం కోసం సరైన పనికి సరైన వేతనం అని చెప్పి అదేవిధంగా మహిళా కార్మికులకు కూడా సమాన వేతనములు ఇచ్చి ఆ రోజు కార్మిక లోకానికి ఆదర్శమైనటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరొక్కసారి సంఘటిత అసంఘటిత కార్మికుల్లో చైతన్యం నింపేదానికి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక విభాగం ఈ మే మాసమంతా కూడా కార్మిక చైతన్య మాసంగా పరిగణించి అనేక కార్మిక అడ్డాలలో అనేక కార్మిక ప్రదేశాలలో వారిని చైతన్యం చేసి చివరిగా కార్మిక గర్జన పేరుతో పెద్ద సభ నిర్వహించబోతున్నాం. ఈసారి ఈ కార్మిక చైతన్య మాసంలో భాగంగా కార్మిక ఉద్యోగ రిటైర్డ్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు రాళ్ళలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఆత్మ స్థైర్యం చెడిపోకుండా బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా కార్మిక సంఘం ఉంటుంది. ఈ మాసం అంతా కూడా హక్కుల కోసం పోరాడతాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక లోకం తీసుకొచ్చినటువంటి చైతన్యంగా హక్కుల కోసం తీసుకొచ్చినటువంటి హక్కులను కూడా ఈరోజు కాలరాస్తూ 4 కోట్లు తీసుకొచ్చిండ్రు. ఆ 4 కోట్లకు వ్యతిరేకంగా కూడా ఈ మాసం అంతా కూడా సంఘటిత అసంఘటిత కార్మికులను చైతన్యం చేస్తామన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న కార్మిక జాక్ ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని లీగల్ అడ్వైజర్ రవి గారు ఆ కార్యక్రమాల గురించి వివరిస్తారు. కార్మిక లోకం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి దమనకాండని రూపుమాపడం కోసం వాళ్ళ పట్ల దాస్యం వినయ్ భాస్కర్ గారి సారథ్యంలో హన్మకొండలోని కార్మిక లోకాన్ని అంతా కూడా ఏకం చేసే వివిధ కార్యక్రమాలు రూపొందించి వాళ్ళ హక్కుల సాధనకై మేమంతా ముందుకు
హన్మకొండలో ఎస్ఎస్సి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ చాహద్ బాజ్పాయి సత్కరించారు. స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలు సాధ్యమని సూచించారు. టాపర్ విద్యార్థులకు శాల్వాలు కప్పి అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా అనేది నిలిపినందుకు ముఖ్యంగా టీచర్స్కి, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారి సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు. గతంలో లాస్ట్ ఇయర్ మన జిల్లా స్టేట్లో 18th పొజిషన్లో ఉండేది. అలాంటిది ఇప్పుడు 9th పొజిషన్లో మీరు ఉన్నారు అని అంటే నిజంగా చాలా గొప్ప ఎఫర్ట్ అనేది మీది, అందరిది సమిష్టి కృషి అనేది అందరిది ఉంది. ఇదే రీతిలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో మన విద్యాశాఖ సిబ్బంది, టీచర్స్ అందరూ కూడా ఇదే విధమైనటువంటి టెంపోతోటి మన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా ఈ బడిబాట కార్యక్రమం అనేది మనం ఈ సమ్మర్లో చేపడతాం. ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేటట్టు, అదేవిధంగా ఈ రిజల్ట్ని ఒక గొప్ప స్ఫూర్తితో అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళందరూ మన స్కూల్లో చేరే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ, వచ్చే విద్యా సంవత్సరం ఇంతకంటే మెరుగైనటువంటి ర్యాంకు సాధిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన డిఓ గారికి, అందరికీ, కలెక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వచ్చిన గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఇక్కడ వచ్చిన all the officers and all the headmasters and teachers, and most importantly all the dear students, good afternoon to all and hearty congratulations from my side for this really good success. AC garu cheppina batti actually ga mana last year rank was 18th, this year we have come to 9th rank. State average kante kuda manam chaala high ga unnamu. So anta efforts goes to you, your teachers and your parents, and obviously our DO garu aina continuous ga follow up chesi, like ఆ టైంలో నేను కొత్తగా జాయిన్ అయినాము, అప్పుడు ఆయన కూడా మేడం ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉంది, వీసీ నడుస్తుంది, ఒక 2 minutes చెప్పండి మేడం, 2 minutes చెప్పండి. సో హీ వాజ్ వెరీ పర్టికులర్కి నాకు కూడా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ చేసేలాగే. కానీ మీ అందరితో ఒకటే కి ఇప్పుడు దిస్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు ఇంకా కూడా మీకు ఉంది, లైక్ నౌ ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు చాయిస్ ఏం తీసుకుంటే, స్పెషలీ సబ్జెక్ట్ చాయిస్ మీరు ఏం తీసుకుంటే దాంతో మీ ఫర్దర్ కెరియర్ కూడా మొత్తం డిసైడ్ అవుతుంది. మీరు ఏ సబ్జెక్ట్ ఇప్పుడు డిసైడ్ చేస్తే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, వొకేషనల్ కూడా ఐ థింక్ ఉంటాయి కొన్ని కాలేజెస్లో. ఏమైనా ప్రెషర్ లేకుండా కి అందరూ ఎంపీసీ తీసుకుంటున్నారు తో ఎంపీసీయే తీసుకోవాలి, అందరూ బైపీసీ తీసుకుంటున్నారు అదే తీసుకోవాలి, అట్లా ప్రెషర్ లేకుండా మీ ఇంట్రెస్ట్ బట్టి సెలెక్ట్ చేయండి. నిజం మీకు అదే ఇంట్రెస్ట్ ఉంటేనే సెలెక్ట్ చేయండి. బికాజ్ ఇది ఒక ఇప్పుడు రేస్ అలాగే కాదు, మీ ఇంట్రెస్ట్ బట్టి సెలెక్ట్ చేస్తే మీరు ఇంట్రెస్ట్తో అది చదువుతారు అండ్ ఫ్యూచర్లో మంచిగా చేయగలుగుతారు. అండ్ ప్రతి ఒక్క స్ట్రీమ్లో చాలా మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. అట్లా కూడా ఏం లేదు కి ఓన్లీ డాక్టర్ అయితేనే మంచిగా ఆప్షన్ ఉంది ఆర్ ఇంజనీర్ అయితేనే మంచి ఆప్షన్ ఉంది. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ గుడ్ ఆప్షన్స్ ఇన్ ఎవ్రీ స్ట్రీమ్. సో మీ ఇంట్రెస్ట్ బట్టి ఒకటి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ 2 years కూడా మీకు చాలా క్రూషియల్ ఉంటాయి. నెక్స్ట్ 2 yearsలో కూడా మీరు కంపల్సరీ మీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాలా వరకు ఒకటి ఇది అబ్జర్వ్ చేయడం జరిగింది కి జూనియర్ కాలేజెస్లో అటెండెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అట్లా ఎందుకు ఇప్పుడు మనకు జూనియర్ కాలేజెస్లో కూడా ఐ థింక్ జూనియర్ కాలేజెస్లో కూడా మిడ్ డే మీల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక మీల్ ఉంటుంది ఇక్కడ. సో జూనియర్ కాలేజెస్లో పోయిన తర్వాత కూడా మా స్కూల్ అయిపోయింది, 10th అయిపోయింది అట్లా అనుకోకండి. అండ్ ఐఐటి కోచింగ్స్, ఎంసాట్ కోచింగ్స్ ఉన్నాయి. మన వేరే కాలేజెస్లో కూడా లైక్ సోషల్ వెల్ఫేర్ దాంట్లో కూడా వేరే దాంట్లో కూడా వీ హ్యావ్ దిస్ ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున నుంచి కూడా కోచింగ్స్ నడుస్తుంది. అండ్ యాక్చువల్లీ సెలెక్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ రీసెంట్గా ఎస్టీ వెల్ఫేర్ వాళ్ళకి అది క్యాంప్లో నుంచి
చాలామంది జేఈ మెయిన్స్లో క్లియర్ చేసినారు, జేఈ అడ్వాన్స్ రాస్తున్నారు ఇప్పుడు. సో దేర్ ఇస్ గుడ్ రిజల్ట్ ఆల్సో. సో నెక్స్ట్ 2 years మీ అందరితో రిక్వెస్ట్కి మీ కెరియర్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి. కొంతవరకు వేరే దాంట్లో కాంప్రమైజ్ చేయాల్సిన ఉంటుంది. యూ ఆల్ ఆర్ లైక్ ద క్రీమ్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్, యూ ఆల్ ఆర్ లైక్ ద టాపర్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్. కొంతవరకు వేరే దాంట్లో కాంప్రమైజ్ చేయాల్సిన ఉంటుంది. మేబీ కొన్ని పెళ్ళి ఫంక్షన్స్ ఉన్నాయి, తో మేబీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అటెండ్. కొన్ని ఇంటిలో ఫంక్షన్స్ ఉన్నాయి, మేబీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ టైం. కానీ కూడా మీరు వస్తారు, అది కూడా నేను కోరుకుంటాను. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీచర్స్, బికాజ్ వాళ్ళు కూడా అంతానే కష్టపడినారు, ఎంత పిల్లలు కష్టపడినారు. సో మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. Thank you, madam. I'm feeling very happy today, especially thanks to Collector ma'am and EO sir. This felicitation give me inspiration to achieve many things in future also. So our teachers and my mother supported me very well to write the exam. They taught how to manage time and the ways to present. By all these things, I have achieved good marks. Once again, thanks to Collector ma'am and EO sir. Thank you and all. The idea of Secretary madam also. So ఈ 174 మెంబర్స్కి కూడా immediately we have to start the remedial classes. కంపల్సరీ వాళ్ళు సప్లిమెంటరీ రాయాలి. సప్లిమెంటరీలో కూడా ఏమైనా పరిస్థితిలో ఫర్ ఎగ్జాంపుల్ రాకపోతే అప్పుడు కూడా వాళ్ళకి టాస్కి ఫర్దర్ వీ హ్యావ్ టు పంపాలి. నో చైల్డ్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. అది మన అజెండాతో మనము ముందుకు పోవాలి. Thank you everyone. I would like to respected Collector Madam, DO sir and all the guests, teachers, parents and my dear friends. First of all, and achieving this award from you. My parents also feeling very proud when I born in middle class family and getting this moment is so happy to me. 507 మార్కులు. రెండో వారు లైన్గా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ఒక్కసారి మీరందరూ చప్పట్లు కొట్టవలసిందిగా పిల్లలకు విద్యార్థులకు ఆశీస్సులు మనం చేస్తున్నాం. మూడో వారు గవర్నమెంట్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఉప్పల్ పి సాయి ప్రసన్న రమేష్, వారు కూడా వరుస క్రమంలో నిలబడడానికి నాను. जो आप तालियां बजाएंगे उसे आगे बढ़ाएंगे, जरूर तालियां बजाइए. భీమదేవరపల్లి జడ్పీ వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌట్ హై స్కూల్ సుబేదారి హన్మకొండ లక్ష్మీ ప్రసన్న 570 మార్కులతో వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్కూల్ అక్కంపేట్ వి మహేష్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఉంటుంది శ్రమ అనుకోకండి దయచేసి. వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌట్ గర్ల్స్ హై స్కూల్, నెక్స్ట్ లస్కర్ బజార్ గర్ల్స్ హై స్కూల్ ఆకృతి సింధుజా జి శ్రీవాణి. అలాగే ఇద్దరు ఒకటే స్కూలు రమ్యశ్రీ. తర్వాత గౌట్ గర్ల్స్ హై స్కూల్ లష్కర్ బజార్ మేడం ఇద్దరు. తర్వాత షాంపేట్ జెడ్పీ. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.